భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆర్ఆర్బి గ్రూప్ డి అనగా రైల్వే సంబంధించిన గ్రూప్ డి ఉద్యోగాలకు అభ్యర్థులు చాలా కాలం కింద అప్లై చేశారు. మరి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే ఎన్టీపీసీ పరీక్షలు అనేవి పూర్తి చేసినటువంటి నేపథ్యంలో త్వరలోనే ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఆర్ఆర్బి గ్రూప్ డి అడ్మిట్ కార్డ్స్ త్వరలో. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష 2021కి హాజరయ్యే అభ్యర్థులకు త్వరలో అడ్మిట్ కార్డులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షకు 1.15 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 1,00,000కు పైగా గ్రూప్ డి ఉద్యోగాలకు నోటిఫికేషన్ మరి విడుదల చేయడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది ప్రభుత్వం. అయితే అడ్మిట్ కార్డుల తేదీపై రైల్వే అధికారికంగా ప్రకటించలేదు, కానీ త్వరలోనే అడ్మిట్ కార్డులు వస్తాయని సమాచారం. అడ్మిట్ కార్డ్ పరీక్షా తేదీకి సంబంధించిన సమాచారం నోటిఫికేషన్ రూపంలో విడుదల కానుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి ఈ ఏడాది ఏప్రిల్ జూన్ల మధ్య షెడ్యూల్ చేయబడింది. అయితే కరోనా కారణంగా పరీక్ష నిర్వహణ సాధ్యం కాకపోవడంతో పరీక్షను వాయిదా వేశారు. టోటల్గా ఆర్ఆర్బి పరీక్షలు 4 దశల్లో ఉండబోతున్నాయి. ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు ఎంపిక చేయడానికి 4 దశలు ఉంటాయి. మొదటి దశలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రెండో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మూడో దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, 4వ దశలో మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ సైన్స్ 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ 90 నిమిషాలు. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 3 తప్పు సమాధానాలకు 1 మార్కు తగ్గుతుంది. ఈ పరీక్షలో క్వాలిఫై కావాలంటే అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు 40%, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40%, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులు 30%, ఎస్సీ అభ్యర్థులు 30%, ఎస్టీ అభ్యర్థులు 30% మార్కులు సాధించాలి. మరి మొత్తంగా ఈ 4 దశలు అనేవి పూర్తి చేస్తేనే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగం అనేది మీ సొంతం అవుతుంది. మరి ఈ పరీక్షలకు చదవాల్సిన సిలబస్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్లో నంబర్ సిస్టమ్, బోర్డ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రొపోర్షన్, పర్సెంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్స్, పైప్స్ అండ్ సిస్టర్న్ టాపిక్స్ పైన ప్రశ్నలు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ లో అనాలజీస్, ఆల్ఫాబెటిక్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాజిజమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కన్క్లూజన్స్, డిసిషన్ మేకింగ్, similarities and differences, analytical reasoning, classification, directions, statement, arguments and అజంప్షన్స్ టాపిక్స్ ఉంటాయి. జనరల్ సైన్స్లో సిబిఎస్ఈ 10వ తరగతి స్థాయిలో మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ సిలబస్ కవర్ అవుతుంది. జనరల్ అవేర్నెస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్లో కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. మరి మొత్తానికైతే గ్రూప్ డి ఆర్ఆర్బికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ త్వరలో రాబోతున్నాయి. కాబట్టి ఎవరైతే మరి 1.15 కోట్ల మంది అభ్యర్థులు అప్లై చేశారో వారంతా కూడా మరి వారి యొక్క పరీక్షకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం ఎన్టీపీసీ పరీక్షలను పూర్తి చేసినటువంటి నేపథ్యంలో త్వరలోనే ఆర్ఆర్బి పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.